నేను చూడాలా? అమ్మా రెడీయా? వస్తున్నారా? రండి రండి. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. మీ పేరు, మీ పరిచయం? నా పేరు ఆరపట్టి సుజాత కుమారి. మా వారు జగన్నాథం గారు. ఇది మా కుటుంబం. అమ్మా, మీకు ఎన్నాళ్ళ నుంచో ఒక ప్రశ్న అడగాలని అనుకున్నా. అడుగు. ఈరోజు మీ వయసు నుండి మా వయసు వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు, అసలు ఈ జీవన శైలి విధానము అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా చూసుకోవాలి? మరి నా అనుభవం ద్వారా జరిగిన దాన్ని బట్టి నేను చెప్పగలను. సరేనా? ఓకే. పూర్వం మనం తెల్లవారుజాము 4 లేచేవాళ్ళం. లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని నదులకు వెళ్ళి, చెరువులకు వెళ్ళి, బావిల దగ్గర కానీ స్నానాలు చేసేవాళ్ళం. ఈ స్నానం అయిన తర్వాత సూర్యభగవానుకు నమస్కారం చేసుకుని చక్కటి వాతావరణంలో ఆ గంగాదేవిని ఆధ్యమించుకుని తిన్నగా ఇంటికి వచ్చేవాళ్ళం. మళ్ళీ యథాప్రకారం ఇంట్లో దేవుడి పూజలు ఇవి జరిగేవి. పెద్దవాడు మనకి చెప్పిన శ్లోకాలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ ఎన్నో చెప్పారు. అవన్నింటిలో కొంచెమైనా సరే మనం దాన్ని తీసుకుని దాని ప్రకారం జీవితం గడిపాము. అలా వస్తూ ఉండి వాళ్ళు పెట్టే ఆహార పదార్థాలు పుష్టికరమైన ఆహారం తినడం వల్ల అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా సుఖాంకాశాలతో హాయిగా ఉంది. మరి అప్పుడున్న పాడి పంట అన్నీ బ్రహ్మాండంగా ఉండేది. ఎవరిని మనం దేహి అడగవలసిన అవసరం లేకుండా జరిగేది. ఇది అప్పుడు పద్ధతి. ఇప్పుడు జరుగుతోంది ఎక్కడెక్కడో. కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఆహారంలో లోపం వచ్చింది, పంటల్లో లోపం వచ్చింది. ఇవన్నీ కూడా మనకి చాలా తేడాగా వచ్చేసి ఫస్ట్ మనిషి కూడా చాలా మార్పుల్లో ప్రవేశించాడు. ఇదంతా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉందని అనుకుంటున్నారా? 3 వంతులు దైవభక్తి, ఆహారం, అంతకన్నా ఇంకేమీ లేదు. మంచి మాట చెప్పారమ్మా. మన ప్రవర్తన ముఖ్యం. కాస్తో కోస్తో జ్ఞానం ఉండాలి, దైవధ్యానం ఉండాలి. ఇవన్నీ కూడితేనే మన మనస్సుకి ప్రశాంతత కలిగి అన్ని మంచి పని చేయగలుగుతాం అని నేను అనుకుంటూ ఉంటాను. అమ్మ, ఆహారపు అలవాట్లు మన శరీరం మీద పడుతుందా, లేక మానసిక ఒత్తిళ్లకు సంబంధించింది ఇంకేమైనా దానిపైన ఉంటుందా? ఆహార పదార్థాల వల్ల ఒత్తిళ్ళు ఏం పడవు. తినే ఆహారం చక్కటిదైతే ఆరోగ్యం బాగుంటుంది. ఈ రకరకాల ఆహారాలు వస్తున్నాయి కదా ఇప్పుడు, పేర్లు బోర్లు ఉన్నాయి. నాకు ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్పగలను? ఆ విడివిడిగా ఉండే ఆహారాలన్నీ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి రక్తనాళాలు సరిగ్గా లేక, రక్త ప్రసరణ సరిగ్గా లేక అనారోగ్యం పాలైపోతుంది. దానికి తోడు ఆలోచనలు కూడా సరిగ్గా లేవు. ఇది తినాలి, ఇది తినకూడదని ఏ మనిషికి ఆ మనిషి నిర్ణయించుకోవాలి. మీరు దైవభక్తికి ఆహారానికి ముడి పెట్టారా, పెడుతున్నారా? అది ఎలా? దైవభక్తికి ఆహారానికి ముడి పెట్టంగా తినే ఆహారాన్ని బట్టి దైవభక్తి ఎలా చేయాలో అర్థమవుతుంది. ఒక రకమైన ఆహారం తింటే బుద్ధి మందగించి మంచి పని చేయడానికి మనసు రాదు. అదే సాత్విక ఆహారం తీసుకున్నారనుకో మీరు అన్ని విధాలా కూడా చక్కగా ఉపయోగంగా ఉంటారు 10 మందికి. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ సమయాన్ని, ఈరోజు స్పెషల్ డే ఏంటి? గురు పూజ, గురు పౌర్ణమి. మీరు అనుకున్న గురువు దత్తాత్రేయులు గారు, ఆయన యొక్క పుణ్యదినం పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను అదే చేసుకుందాం అనుకుంటున్నాను, సరిగ్గా మీరు వచ్చారు. సంతోషం అమ్మా. 4 విషయాలు చెప్తే నలుగురితో పంచుకుందామనే ఆలోచనతో మీ దగ్గరికి వచ్చాను. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే.